అందరికీ నమస్కారాలు ఫ్రెండ్. నేను మీ బ్రదర్, మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. ఫ్రెండ్, మనం మెటావెల్ సిఎస్ కాయిన్ గురించి వీ డోంట్ హ్యావ్ టు కన్విన్స్ ఎవరీ వన్. ఈ వెల్బిట్ సిఎస్ కాయిన్ గురించి మనం అందరికీ ఒప్పించాల్సిన అవసరం లేదు. వాళ్ళకు మనం ఓన్లీ అవగాహన మాత్రం చేయగలుగుతాం. అంటే వాళ్ళకు మనం దీని గురించి పూర్తి వివరణ ఇవ్వగలుగుతాం, దీని గురించి అవగాహన ఇవ్వగలుగుతాం తప్ప ఏ ఒక్కరిని మనం ఒప్పించాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సింది ఏంటంటే దీని గురించి పూర్తి వివరణ మనం ఇవ్వడం, దీని గురించి అవేర్నెస్ కల్పించడం, అంతే తప్ప బలవంతంగా ఎవరిని ఒప్పించాల్సిన అవసరం లేదు. ఒకవేళ తీసుకుంటారా తీసుకోరా అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంది. బిట్ కాయిన్ వదులుకున్నారు, అది ఎంత లాస్ అయింది, దానివల్ల మనకి ఎంత లాస్ అయిందని తెలుసు. ఇప్పుడు ఇది కూడా వదులుకుంటే ఏం లాస్ అవుతుంది అనేది ఫ్యూచర్లో ఇంకొక 5-6 సంవత్సరాల తర్వాత కానీ వాళ్ళకి అర్థం కాదు. ఓకే ఫ్రెండ్, క్రిప్టో ప్రపంచంలో ఒక పెద్ద భూకంపం రాబోతుంది. సిఎస్ పేరడానికి సిద్ధంగా ఉంది. వెల్బిట్ సిఎస్ కాయిన్ అనేది పేలనీకే సిద్ధంగా ఉంది, అంటే పెరగనీకే సిద్ధంగా ఉంది. ఇది కేవలం హెచ్చరిక కాదు, ఇది మేల్కొల్పు అల్లారం. ఇది మనకేది గడియారం అల్లారం పెట్టుకుంటాం కదా, రాత్రిపూట పండుకుంటే నిద్రల నుంచి మేల్కోనికే, అది ఆ విధంగా ఇది ఒక అల్లారం అలాంటిది. అంతేగాని ఎవరిని ఇది హెచ్చరించినట్టయితే కాదు. ఏదో పెద్ద విషయం సమీపిస్తుంది మరియు సిద్ధంగా ఉన్నవారు మాత్రమే చరిత్రలో అగ్రస్థానంలో నిలుస్తారు. ఎవరైతే తయారుగా ఉంటారో, ఎవరైతే రెడీగా ఉంటారో వాళ్ళు మాత్రమే చరిత్రలో అగ్రస్థానంలో నిలుస్తారు. సిఈఎస్ టు ది మూన్ ఇకపై కల కాదు, ఇది జరగబోతుంది. సిఈఎస్ టు ది మూన్ అనేది దీని రేటు ఆకాశంపైకి ఎగురుతుంది, పారుతుంది అనేది ఇది ఒక కళ కాదు, ఇది రాబోయే రోజుల్లో ఇది జరగబోతుంది అనేది చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్. సిఈఎస్ దాని తదుపరి రికార్డును హైప్ చేస్తుంది. చార్టులు అబద్ధం చెప్పవు, వాల్యూమ్ పెరుగుతూనే ఉంది, హోల్డర్లు పటిష్టం అవుతున్నారు, మార్కెట్ సెంటిమెంట్ సూపర్ బుల్లిష్. లక్ష్యం $30 నుంచి $50 అనేది కేవలం ఒక చర్చ కాదు, ఇది ఒక నమ్మకం మరియు ఊపు యొక్క అంచనా. అంటే పెరుగుదల ఒక అంచనా, ఊహాజనితం కాదు, ఇది ఊపు. అంటే పెరగడానికి అవకాశం ఉంది, హైపు కానికి అవకాశం ఉంది అనేది ఇది ఒక అంచనా ఫ్రెండ్. ఇది దీని లక్ష్యం ఏంటంటే అతి తొందరలో $30 నుంచి $50 కానికి అవకాశం అనేది ఉంది. మీరు సందేహిస్తున్నారా? మీరు వెనకబడిపోతారు. ఎవరైతే సందేహించే వాళ్ళు ఉంటారో, ఇది నమ్మొచ్చా నమ్మకూడదా అనుకునే వాళ్ళు సందేహంతోనో డౌట్తోనో ఉంటే వాళ్ళు కంపల్సరీ వెనకబడిపోతారు. సంకోచించే వాళ్ళు ఓడిపోతారు. ఎవరైతే దీని గురించి చేద్దాం వద్దులే, ఎందుకు మనకెందుకు ఈ తలకాయ నొప్పి అనుకున్న వాళ్ళు ఓడిపోతారు. ఆలస్యం చేసేవాళ్ళు పశ్చాత్తాపడతారు. ఇవాళ తీసుకుందాం రేపు తీసుకుందాం అనుకుంటా కాలం గడిపే వాళ్ళు మాత్రం రానున్న రోజుల్లో పశ్చాత్తాపడతారు. ఎందుకంటే ఒక 5 సంవత్సరాల కిందట, ఒక 5-6 సంవత్సరాల కిందట ఆ రోజు మల్లేసారి చెప్పినోడు వీడియోలు పెట్టిండు, నాకు ఎన్నోసార్లు చెప్పిండు, కానీ నేను ఆ రోజు సిఎస్ కాయిన్ తీసుకోలేకపోయాను. ఈరోజు అంటే 5 సంవత్సరాల తర్వాత నేను చెప్పేది 2030 తర్వాత ఈరోజు ఒక కాయిన్ 18 లక్షలు అయింది, నేను ఆ రోజు తీసుకోలేదు కదా అని బాధపడే వాళ్ళు, పశ్చాత్తాపడే వాళ్ళు ఉంటారు. చూసేవారు సాక్షులుగా ఉంటారు. ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళు సాక్షులుగా ఉంటారండి. అవును, నాకు మళ్ళీ సార్ చెప్పిండే, కానీ నేను దాన్ని వెనక ముందు చూసుకుంటూ ఉన్నా. ఆ రోజు నేను నమ్మలే, కానీ ఈరోజు నమ్మకంగా ఉంది, పెరిగింది అని ఆ రోజు అక్కడున్న వాళ్ళకు వీళ్ళు సాక్ష్యాలుగా ఉంటారు. కార్యసాధకులు మాత్రం కారు. అంటే కార్యసాధకులు ఎవరు? ఇప్పుడు ఎవరైతే సిఎస్ కాయిన్లో పెట్టుబడి పెట్టి రానున్న రోజుల్లో దాని లాభాలు తీసుకునే వాళ్ళ కార్యసాధకులు. సిఎస్ కేవలం ఒక టోకెన్ కాదు, ఇది ఆర్థిక స్వేచ్ఛకు ఒక వాహనం లాంటిది ఫ్రెండ్. సిఈఎస్ ఒక ప్రపంచ ఉద్యమం, కేవలం పెట్టుబడి కాదు. ఇది పెట్టుబడి అనేది కాదండి, ఇది ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక ఉద్యమం. అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటాం కదా, అవగాహన సదస్సులు, దాంతోపాటు ఒక ఉద్యమం. ఏ ఉద్యమం అంటే ఒకప్పుడు 2009లో బిట్ కాయిన్ వచ్చినప్పుడు దాని గురించి మనకు తెలియకపోవడం వల్ల, అవగాహన లేకపోవడం వల్ల ఆ రోజు మనం కొనలేదు. కాబట్టి ఈరోజు ఇప్పుడైనా సిఎస్ కాయిన్ కొనండి అని మనం ప్రపంచవ్యాప్తంగా చెప్పదలుచుకున్నాం. ఆ ఉద్యమంలో మనం ఒక భాగస్వాములు అవుతున్నాం. అందుకని ఇది ఒక ఉద్యమం లాంటిది తప్ప ఇది కేవలం ఒక పెట్టుబడి అయితే కాదు. మీరు కొన్ని కాయిన్స్ తీసుకొని మీరు కూడా మీకు తెలిసిన బంధువులకు, మీ స్నేహితులకు చెప్పడం ఉద్యమం లాంటిది. వ్యవస్థ స్థితిస్థాపకత అండ్ వ్యతిరేకత స్కామ్.
ఇదేదైతే ఉందో వ్యవస్థ స్థితిస్థాపకత అండ్ వ్యతిరేకంగా స్కామ్ అనేది అనుకుంటారు కొందరు. క్రియాశీల విశ్వాసమైన పాత్ర సంఘం. విద్య మరియు పరివర్తన దృష్టి, విద్య మీద తర్వాత పరివర్తన మీద దృష్టి పెట్టడం. బలమైన బ్రాండింగ్ అండ్ ఆపలేని మూమెంటం. ఇది ఒక బలమైన బ్రాండింగ్ అనేది ఉంది. దీన్ని ఈ బ్రాండింగ్ అనేది ఎవరు ఆపలేరు, అలాంటి మూమెంటం అనేది రాబోతుంది. అందుకని దయచేసి ప్రతి ఒక్కరూ మీ వీలైనన్ని కాయిన్స్ కొనిపెట్టుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. మిమ్మల్ని మీరు మెంటల్గా అన్ని రకాలుగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. చాలా ఆలస్యం కాకముందే సిఎస్ కాయిన్ కొనండి, పొందండి. ఎందుకంటే సిఎస్ కాయిన్ పేలినప్పుడు రివైండ్ బటన్ అనేది ఉండదండి. అది పేలినప్పుడు రివైండ్ అంటే మళ్ళీ వెనక్కి తీసుకురావాల్సిన బటన్ అనేది ఉండదు. కాబట్టి ఇప్పటికే ఉన్నవారు ఎగిరిపోతారు. ఎప్పుడైతే ఈ కాయిన్స్లో ఆల్రెడీ కొనిపెట్టుకున్న వాళ్ళు ఆటోమేటిక్గా అది రేట్ ఎప్పుడైతే పైకి పెరుగుతుందో అది అట్లా ఇప్పటికి ఉన్నవారు వాళ్ళు ఎగిరిపోతారు. సంకోచించేవారు స్క్రీన్ వైపు విచారంతో చూస్తారు. ఎవరైతే సంకోచించి ఈ చేతం డౌట్ ఉన్నవాళ్ళు, ఇవాళ చేద్దాం రేపు చేద్దాం అనే అనుమానపుతో ఉన్నవాళ్ళు, సంకోచించే వాళ్ళు రేపు వాళ్ళు ఏం చేస్తారంటే స్క్రీన్ వైపు విచారంతో చూస్తారు. ఏది ఫోన్లో ఉన్న స్క్రీన్ ఉంటుంది కదా, ఆ రోజు నేను చేయకపోతే కదా అనే విచారంతో చూడాల్సిన అవసరం అనేది ఏర్పడుతుంది ఫ్రెండ్. సమాజానికి సందేశం, సమాజానికి ఒక మెసేజ్. ఇది నిష్క్రియాత్మకంగా ఉండటానికి సమయం కాదు. ఇది కదలడానికి, కొనడానికి మరియు పంచుకోవడానికి సమయం. అంటే ఇక్కడ మన కదలిక అనేది జరగాలి, తర్వాత కొనడం చేయాలి. అలాగే కొన్న విషయాన్ని మనం 10 మందితో ఆ విషయాన్ని 10 మందితో పంచుకోవాలి. అలాంటి సమయం ఇది. అంతేగాని నిష్క్రియాత్మకంగా అంటే సైలెంట్గా ఉండే సమయం అయితే కాదు ఇది. అందుకని సిఎస్ కేవలం పైకి వెళ్ళడం లేదు, సిఎస్ చరిత్ర సృష్టిస్తుంది. సిఎస్ అనేది పైకి వెళ్ళేది కాదు, సిఎస్ అనేది ఒక చరిత్ర అనేది సృష్టిస్తుంది. ఆ చరిత్ర సృష్టించే నిర్మాతల్లో మనం కూడా ఒక చరిత్ర నిర్మాతలుగా మిగిలిపోవాలంటే మనం దీన్ని కొనిపెట్టుకోవాలి. ఈ కొన్న విషయాన్ని 10 మందికి పంచుకోవాలి. అంటే మనకు తెలిసిన మిత్రులకు ఈ విషయాన్ని పంచుకునే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్. బిలియనీర్ల శుభాకాంక్షలు. అందరికీ శుభాకాంక్షలు. గెలాక్సీకి కమ్యూనిటీ సిఇఓ గో అంటే సిఇఓ అనేది పెరగబోతుంది. రాబోయే రోజుల్లో $30, ఆ పైన $50, ఇంకా ఆ పైన $20,000. మనం చెప్తుంటాం కదా ఎక్కువ 2032 తర్వాత మన కాయిన్ వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో 18 లక్షలు అవుతుందని. అందుకని ఇక్కడ కూడా మనకేంటంటే $20,000 అవుతుంది. సిఎస్ టు ద మూన్, సిఎస్ టు ద మెసేజ్, సిఎస్ టు ద లెజెండ్స్. ఇది సిఎస్ అనేది ఈ విధంగా పెరగడానికి అవకాశం ఉంది. అందుకని బిలియనీర్లకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఫ్రెండ్ ఈ కమ్యూనిటీ అనేది. ఫ్రెండ్, ఈ వీడియో విన్నా మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నేను మళ్ళీ మీకు ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే బిట్కాయిన్ మనం తెలియక వదులుకున్నట్టుగా ఈ సిఎస్ కాయిన్ కూడా వదులుకునే ప్రయత్నం చేయకండి. సాధ్యమైనంత వరకు మీకు వీలైనన్ని కాయిన్స్ అనేది కొనిపెట్టుకోండి. ఎందుకంటే ఈ ప్రాజెక్టు డిజైన్ చేసిన లాడో గారు ఏం చెప్తారంటే కనీసం ఏ కుటుంబానికైతే ఒక 200 కాయిన్స్ కనుక ఉంటాయో ఆ కుటుంబం 5 తరాల వరకు అంటే 5th జనరేషన్ వరకు ఎలాంటి ఆర్థిక లోటు, ఆర్థిక ఇబ్బంది రాకుండా ఆ కాయిన్ మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్తాడు. అందుకని మీరు ఎన్ని తీసుకుంటారు అనేది మీ ఉద్దేశం, మీ ఇష్టం. ఇక్కడ మనకు ఒక 5 రకాల ప్యాకేజీలు ఉన్నాయి. ఆ 5 రకాల ప్యాకేజీ ప్రతి ఒక్కరికి నేను సెండ్ చేశాను. దాన్ని చూసుకొని మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్, ఇంతసేపు ఈ వీడియో చూసిన మీకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్.